ప్రైజ్ లార్డ్. మన ప్రియ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 9వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు, కావున నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఇక్కడ రెండు విషయాలను మనకు తెలియపరుస్తున్నాడు. ఒకటి, యెహోవాను నమ్ముకొను వారు. మొట్టమొదటిగా మనము యెహోవాను నమ్ముకోవాలి. కొన్ని పరిస్థితులు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో మనము ఏం చేయాలనో తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో మరి మనము మనుష్యులను నమ్ముకుంటే దాని వలన ప్రయోజనము పెద్దగా ఉండకపోవచ్చు. అందుకే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదటిగా నీవు యెహోవాను నమ్ముకో, అంటే యెహోవాను విశ్వసించు, యేసుక్రీస్తు ప్రభును విశ్వసించు మొదటిది. రెండోది ఏం చెప్తున్నాడంటే, యెహోవాను నమ్ముకొను వారిని లేదా ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నామమును ఎరిగిన వారును నిన్ను నమ్ముకొందురు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు మరి ఒక అధికారి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, మరి నా కుమార్తె చనిపోయింది, అయితే నీ వచ్చి ఆమె మీద చేయి పెట్టిన ఎడల ఆమె మరలా లేచును. ఆమేన్. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఆల్మోస్ట్ అక్కడ అంటే ఆ పరిస్థితిలో అంత సమాప్తమైపోయింది. ఆయనను ఈ యొక్క అధికారి ఆ సందర్భంలో నిరీక్షణను వదిలిపెట్టలేదు. మొట్టమొదటిగా ఆయన యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయిస్తున్నాడు. విశ్వాసముతో ఆయన ఆ పరిస్థితికి పరిష్కారం ఇవ్వగలడు అని నమ్ముతున్నాడు. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుని, బహుశా నీ జీవితంలో కూడా ఏదన్నా ఒక పరిస్థితి ఎదుర్కొంటున్నావేమో. ఇక అయిపోయింది, ఇక దీనికి ఒక సొల్యూషన్ లేదు, అంటే పరిష్కారం లేదు అని నీవు అనుకుంటున్నావేమో. మరి ఈ యొక్క అధికారి మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, డోంట్ గివ్ అప్, అంటే నీ ఆశను నువ్వు వదులుకోవద్దు, ప్రయత్నాన్ని నువ్వు వదులుకోవద్దు. ఎందుకంటే మన దేవుడు పునరుద్ధాన శక్తి కలిగినటువంటి దేవుడు. ఆమేన్. చనిపోయినటువంటి పరిస్థితులను కూడా మరలా ఆయన బాగు చేయగలిగినటువంటి దేవుడు. ఆమేన్. He can bring hope into hopeless situations. అంటే సంపూర్ణంగా ఇంకా అయిపోయింది, బహుశా ఆ ఉద్యోగము నీకు రాలేదేమో, ఇంకా నాకు వివాహము జరగదేమో, ఇంకా నా బిడ్డల భవిష్యత్తు ఇంతేనేమో అని ఒకవేళ నీవు నిరాశ గుండా వెళ్తున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. డోంట్ గివ్ అప్. నీ యొక్క హోప్ అంటే నిరీక్షణను వదిలిపెట్టద్దు. యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించు. అదే కీర్తనకారుడు అద్భుతకరంగా రాస్తున్నాడు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టవాడవు కావు. యెహోవాను ఆశ్రయించు వారిని ఆయన ఎన్నటికీ కూడా విడిచిపెట్టేవాడు కాదు. అందుకే నిన్ను నేను ఎన్నటికీ విడువను, ఎడబాయను అని ప్రమాణం చేస్తున్నాడు. ఆయన నమ్ముకొని వచ్చు వారికి ఎప్పుడు కూడా ఆయన ఒక పరిష్కారాన్ని ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఏ విధంగా అయితే ఈ అధికారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మరి విశ్వాసముతో నీ వచ్చి, ప్రభువా, నా బిడ్డపై చేయి పెట్టండి, నా బిడ్డ మరలా బ్రతుకుతుంది అని ఆశ్రయించినారో, అదేవిధంగా మనము కూడా యేసుక్రీస్తు ప్రభును ఆశ్రయించి ఆయనని మన పరిస్థితుల్లోకి ఆహ్వానించినప్పుడు ఆయన వచ్చి ఒక పరిష్కారాన్ని ఇవ్వగలడు. ఇంకా అయిపోయింది అనేటువంటి పరిస్థితులను మరలా ఆయన జీవింపజేయగలడు. ఆమేన్. ఈరోజు
బహుశా నీవు కూడా నిరాశలో ఉన్నావేమో. నిరాశ చెందొద్దు. యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించు, ఆయనను నమ్ముకో. ఆయన మరలా ఎటువంటి పరిస్థితినైనా మార్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నాయన ఇచ్చినటువంటి ఈ దినమును బట్టి, వాక్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, నాయన నిన్ను ఆశ్రయించు వారిని నీవు ఎన్నటికీ కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ప్రభు, ఈ అధికారి ఏ విధంగా అయితే వచ్చి నాయన ఇక అయిపోయింది, అంత చనిపోయినటువంటి బిడ్డను బ్రతికించగలడు అనేటువంటి విశ్వాసంతో మిమ్మల్ని ఆశ్రయించినాడో, అదేవిధంగా ప్రభువా, ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరుడు సహోదరిని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిలో మరలా ప్రభువా ఒక ఆశను, విశ్వాసాన్ని పెంపొందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. వారు వెళ్తున్నటువంటి ఆ పరిస్థితుల నుండి వారిని విడిపించండి. ఒక అద్భుతాన్ని నైనా మీరు చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా అనారోగ్యముతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా నైనా మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. మరొకసారి ప్రభువా, ఇచ్చినటువంటి యొక్క నైనా సమయంను బట్టి, ఇచ్చినటువంటి యొక్క వాగ్దానంను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. Thank you for watching, my dear brothers and sisters in Christ. God bless you.